హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఏం వ్లాగో ఏమో కానీ ఈరోజు మాత్రం నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆరుకి థర్డ్ వ్యాక్సిన్ పడుతుందన్నమాట. టెన్షన్గా ఉంది, ఎలాగ ఉంటుందో ఏంటో అని. ఇది నాకైతే ఎవ్రీ వీక్ ఆర్ మంత్కి వస్తూ ఉంటుంది అనమాట. హలో అన్నయ్య వదినా అని ఒక కాల్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. నేను అంగన్వాడీలో ఉన్నాను కదా, సో నాకు పాలు గుడ్లు ఇలా కొన్ని వస్తాయి అనమాట. సో అవి కన్ఫర్మేషన్ కోసం ఆ కాల్ వస్తుంది. ఆరు చూస్తుంది ఇంజెక్షన్ చేస్తున్న వాళ్ళని. నెక్స్ట్ ఆరుయే కదా. ఫస్ట్ అయితే పోలియో డ్రాప్స్ అయితే వేస్తారు. వేసినంత వరకు బాగానే ఉంటుంది. పోలియో డ్రాప్స్ మాత్రం మంచిగానే వేసుకుంటుంది. పోలియో డ్రాప్స్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ వాళ్ళతో ఊసులు చెప్తుంది, కబుర్లు చెప్తుంది, నవ్విస్తుంది, బాగానే ఉంటుంది. దీని తర్వాత ఉంటుంది అసలైన కథ. ఇప్పుడు ఇది ఆరు వాళ్ళ నాన్న చూస్తే మామూలుగా ఏడవరనమాట. ఆయన ఈ పోలియోలు, ఈ వ్యాక్సినేషన్స్, ఈ పెయిన్ అంతా మిస్ అయిపోతున్నారు. ఇదంతా నేనే భరించాలి దగ్గరుండి. పాపం అది ఏడుస్తుంటే తట్టుకోలేక పైకి నవ్వుతూ. ఇప్పుడు ఈ వీడియో ఏమండి మీరు చూసినా కూడా ఇప్పుడు బాధపడతారు. సో ఇక్కడ స్కిప్ చేసండి, మీకోసం మ్యూట్ చేసేసి నేను నా వాయిస్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు అది నా ఒళ్ళో కూర్చున్నా నాకు బాధ. అందుకనే పాపం ఎప్పుడు మమ్మీకి ఇచ్చేస్తాను. మమ్మీ ఏమో నేను కూర్చోనే బాబు అంటది. అయినా నాకు అనవసరం, నేను ఫేస్ చేయలేను అది. అందుకే మమ్మీకే ఇచ్చేస్తాను అనమాట. పాపం ప్రతిసారి మమ్మీయే ఫేస్ చేయాలి అది. ఆల్రెడీ ఒకసారి పొడిచారు, రెండోసారి కూడా ఆ ఇంజెక్షన్ మళ్ళీ ఎలా చూస్తుందో భయం లేకుండా. ఫైనలీ ఫస్ట్ 3 వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి బుడ్డమ్మకి. ఇంకొక వ్యాక్సిన్ ఉందంటే అది 9th మంత్లో ఉంటుంది. అది వచ్చి మళ్ళీ వేయించుకోవాలి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.